హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే ఆవకాయ రెసిపీని అయితే చేసుకుందాం రండి. ఇదైతే మా మమ్మీ చేత పెట్టించాను ఆవకాయ. నేను ఫస్ట్ అయితే మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఆరబెట్టుకున్న తర్వాత అయితే పెట్టుకోవాలి. అప్పుడు బాగా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఆ బౌల్తో 3 బౌల్స్ అయితే వేసేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ అంటే పసుపు, ఇది వేరుశనగ నూనె అనమాట. వేరుశనగ నూనె పసుపు అయితే వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. దాని తర్వాత మెంతులు, ఆవాల పొడి, సాల్ట్. ఆవాల మెంతులు అయితే మనం కొంచెం డీప్ ఫ్రై చేసుకొని ఇలా పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టేసేసుకొని వేసేసుకోవాలి. దాని తర్వాత కారపొడి, ఇది కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే నిల్వ ఉండాలి కదా 1 year వరకు, అందుకని. ఇంకా రుచికి పడంత సాల్ట్. రుచికంటే మా ఆవకాయ అంటే కొంచెం ఉప్పుగా ఉంటుంది కదా, ఎక్కువ రోజు ఉండాలి కదండి, అందుకని ఈ 3 అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇదైతే నార్మల్ ఆయిల్, ఇందాకైతే వేరుశనగ నూనె వేసాం కదండి, ఇది నార్మల్ ఫ్రీడమ్ ఆయిల్ అనమాట. ఇవైతే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆవకాయ కలుపుతుంటే నాకైతే నోట్లో వాటర్ వచ్చేసిందండి, అంత స్మెల్ భలే ఉన్నింది. అంతే అండి, ఆవకాయ అయితే రెడీ అండి. థ్యాంక్ యూ.